సార్ నేను ఒక వీడియో చూసాను సార్ మీది. ఏంటంటే అది అంటే దాని కామెంట్ కూడా సార్ అద్భుతంగా పనిచేస్తా ఉంది ఈ రెమెడీ. మీరు చాలా చక్కగా చెప్పారు. మెడిసిన్స్ కూడా మేము మీ దగ్గరకొచ్చి తీసుకోవాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏంటంటే మీరు చెప్పిన రెమెడీ సార్ ఎక్కువసేపు చేయడానికి టైమింగ్ పెంచుకోవడానికి మన ఇంట్లో దొరికే ఖర్జూరా ఉంటది కదా సార్. ఖర్జూరా తేనెతో కొన్ని ఇంగ్రీడియెంట్స్ మిక్స్ చేసి సో రెగ్యులర్‌గా మార్నింగ్ తీసుకోమని చెప్పేసి అంటున్నారు కదా! సో అద్భుతమైన రెమెడీ మన ప్రేక్షకుల కోసం ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు చూడండి ఈ ఖర్జూర పండుని మనం కట్ చేసాం. యెస్ సార్. దాని తర్వాత ఇందులో మనం 2 వెల్లుల్లి ఏస్తాం. ఓకే. ఓకేనా? చిన్న సైజ్‌వి వెల్లుల్లి. వెల్లుల్లి ఒక 2 ఏసేస్తాం. ఓకే సార్. ఓకే. ఇందులో మనము ఒక 2 లవంగాలు. ఓకే. ఒక 2 లవంగాలు. చిన్నగా అయిపోయింది. ఓకే. ఇట్లా ఒక 2 లవంగాలు ఏస్తాం. ఓకే. 2 ఇలాచీలు సారీ. ఇలాచీలు. ఓకే సార్. ఇలాచీలు 2. అలాగే మనం 2 లవంగాలు. ఓకే. ఇవి ఇట్లా మంచిగా వేసేయండి. ఓకే. 2 లవంగాలు వేసి కొంచెం అల్లం. చిన్న అల్లం ముక్క. చిన్న అల్లం ముక్క. ఇందులో ఓకే సార్. చిన్న అల్లం ముక్క వేసి. ఓకే. వేసేసారా? వేసాం సార్. ఇప్పుడు చూడండి ఇదంతా మంచిగా తయారైంది. యెస్. ఇది అయిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు ఏం చేయాలి? తేనె. తేనె ఎందుకు వేసుకోవాలి సార్? తేనె అంటే ఇది స్వీట్నర్ లాగా కూడా పనిచేస్తుంది. దీన్ని వెల్లుల్లి కొంచెం ఘాటు ఉంటది కాబట్టి ఘాటు ఉంటది సార్. కొంచెం కంట్రోల్ చేస్తుంది. ఓకే. ఇది వాడిన తర్వాత అంటే మనకు ఒక రకమైన ఆనందం కూడా రావాలి. ఓకే. దాంతో పాటు మనం ఏం కెమికల్స్ ఏమి యూజ్ చేయట్లేదు. Yes. తేనె ఎవరైతే వాడతారు యెస్. ఇలా చేస్తే మనకు తేనె కూడా 1 టీ స్పూన్ ఫుల్ వెళ్ళిపోతుంది. యెస్. యూజువల్లీ చాలా మందిని మీరు చూస్తారు తేనె నీళ్ళలో వేసి తాగుతారు. ఏదో ఒకటి పొద్దున పూట వేసి తేనె తాగుతారు. డయాబెటిస్ వాళ్ళు కూడా ఫ్రీ తీసుకోవచ్చు కదా సార్? తీసుకోవచ్చు ఈజీలీ వాళ్ళు కూడా. ఇప్పుడు తేనె పోతే ఎనర్జీ కూడా. ఓకే. అయితే తేనె మంచిది. ఓకే. దాంట్లో తేనె ఒక ఇంగ్రీడియంట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. మరి దీని స్ట్రెంత్ కూడా కొంచెం తగ్గిస్తుంది అనమాట. అది స్మెల్ అది ఇది ఎలా ఉంటుందో. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఇది చూడండి ఇట్లా మనం ఇది వేసి తేనె నింపేస్తాం. ఇది ఓకే. ఇది అప్పటిదప్పుడు కూడా తయారు చేసి తీసుకొచ్చి మీరు ఇంకా ఇలా చేసి ఇందులో మనం పెట్టాలి. ఓకే. తేనెలో పెట్టాలి. అదే ఓకే. ఒక స్పూన్ తేనె వేసి ఒక స్పూన్లో పెట్టండి. ఓకే. పొద్దున వరకు ఇట్లా నానాలి. ఓకే. పొద్దున వరకు ఇది నానిన తర్వాత పొద్దున ఎంత చక్కగా అయిపోతుంది అంటే అది ఉండి ఉండి ఆ వెల్లుల్లి కానివ్వండి ఇలాచి లవంగాలు మెత్తగా పడిపోతాయి. ఓకే. ఆ ప్రాపర్టీస్ చేంజ్ అయిపోతాయి. బలానికి వచ్చేస్తాయి. ఓకే. ఒక స్పూన్ అది తినేయాలి. ఓకే. తినేసి ఒకటి అంటే మార్నింగ్ తినేయాలి సార్? బిఫోర్ అంతే ఇలా బ్రేక్‌ఫాస్ట్ ఆఫ్టర్ తయారు బ్రేక్‌ఫాస్ట్? ఇదొకటి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి మీకు టైం దొరికితే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కూడా తినచ్చు. ఓకే. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకొని వాక్కి వెళ్ళిపోతే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఇది మీరు టేస్ట్ చేయండి. షూర్ ఎలా సార్. ఉంటుందో మన ప్రేక్షకులు కూడా ఇమీడియట్ మీ ఫేస్ రియాక్షన్ చూసి వాళ్ళు చెప్పాలి. ఓకే. చూడండి ఇప్పుడు ఇది. ఓకే. ఈ నేచురల్ ఎవరైనా వాడతారు. నార్మల్ ఏంటంటే కెమికల్స్ అంటే చాలా మందికి అది ఉంటుంది భయం. మంచిగా తమలపాకు తీసుకున్నట్టు వాడండి మెల్లిమెల్లిగా నిదానంగా. ఇది ఎంత అంటే మెల్లిమెల్లిగా వాడిన తర్వాత హెల్త్ బెనిఫిట్స్ చాలా ఇది మనకు. ఎందుకంటే చూడండి అల్లము డైజెషన్ మంచిగా చేస్తుంది, జీర్ణం చేస్తుంది. వెల్లుల్లి బ్లాకేజెస్ తీసేస్తుంది, కొలెస్ట్రాల్ దూరం చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్. లవంగాలు బలము, మౌత్ ఫ్రెషనర్. అలాగే ఈ మెడిసిన్స్ అన్నీ ఉంటాయి. తేనెతో బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, బలం కూడా వస్తుంది. అయితే చాలా మంది వేలాది మంది వాడుతున్నారు. నా ప్రేక్షకులకు నేను అదే చెప్తాను, మీరు వాడండి ఇది రెగ్యులర్లీ. శిలాజీత్ కంటే 10 రెట్లు ఎక్కువగా ఇది మంచిగా ఉంటుంది. అంటే మీకు ఒకవేళ ఇలాంటి చాలా రెమెడీస్ నేను చెప్తుంటాను, మీరు ఫాలో అవుతుంటారు. సార్ నేను తిన్నాను కదా, కొంచెం డిఫరెంట్‌గా ఉంది ఉండడం అయితే. కొంచెం అంటే ఎనర్జీ ఫ్లో అయితే మనకు తెలుస్తది సార్. మనం తినేటప్పుడు మనం నమిలేటప్పుడు మన ఎనర్జీ ఫ్లో అయితే తెలుస్తది. అంటే ఆ టేస్ట్‌లో సో ఆ ఘాటుకి ఆ ఎవ్రీథింగ్ అయితే నాకు తెలుస్తా ఉంది. సో రెగ్యులర్‌గా ఎన్ని రోజులు తీసుకోవాలి ఇలా? ఎన్ని రోజులు తీసుకుంటే ఎరెక్షన్ అంటే ఎక్కువగా మనకు తెలుస్తుంది? కంటిన్యూ చేయొచ్చు. 1 మంత్‌లో అయితే డిఫరెన్స్ కనిపిస్తుంది. కంటిన్యూ చేయండి. ఏది కాకుండా ఎవరికైనా ఒకటి ఎరెక్షన్‌కి అని కాదు, చిన్న చిన్న బ్లాకేజెస్ వెళ్ళిపోతాయి, బలం వస్తుంది. ది బెస్ట్ మినీ బ్రేక్ఫాస్ట్ లాగా. ఓకే. అంటే ప్రీ వర్కౌట్ లాగా ఇది తినొచ్చు. మనం జిమ్కి వెళ్ళేటోళ్ళు ఇది తినేసి వెళ్ళొచ్చు. ఓకే. వెళ్ళిన తర్వాత నిదానంగా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది బాడీలో. ఓకే. అడ్వాంటేజెస్ ఉన్నాయి సార్ దాంట్లో. ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు సార్? ఏ ఏజ్ అయినా సరే వాడచ్చు. అలాంటిది ఉంది. ఓకే. చాలా మంచిది. ఇది ఒకటి వాడండి. చాలా మంది వాడుతుంటారు, చెప్తుంటారు. ఇక మనం మన పని ఏంటంటే వాళ్ళకు చెప్తుండాలి, వాళ్ళు వాడుతూ ఉండాలి, వాళ్ళు హెల్తీగా ఉండాలి. దట్ ఈస్ అవర్ మెయిన్ ఎయిమ్.
సరే డయాబెటీస్ పేషెంట్లు కూడా ఉన్నారు కదా! డయాబెటీస్ పేషెంట్లు ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఇది తీసుకోవచ్చా? డెఫినెట్‌లీ తీసుకోవచ్చు. షుగర్ ఫ్రీ గదా! ఏం యెస్. గాదు. అట్లా. షుగర్ ఫ్రీ తేనె అంటే దానికన్నా ఎక్కువ పోదు. ఎక్కువ పెరగదు షుగర్స్ లెవెల్స్. వాళ్ళు గూడా పొద్దున్న లేవగానే ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు. నిదానంగా రాత్రి పూట ఏసి పెట్టుకొని పొద్దున వాడేసి వెళ్ళిపోవచ్చు. లేదంటే అప్పటిదప్పుడు కూడా తయారు చేసి తీసుకోవచ్చు. కానీ రాత్రి పూట పెట్టి పొద్దున వాడండి ఇంకా మంచి టేస్టీ అవుతది. యెస్ సార్. సార్ అసలు అంటే పూర్తిగా ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్ పూర్తిగా బయటపడాలంటే యునానీలో ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి? మీరైతే ఎలాంటి మెడిసిన్స్ ఇవి సజెస్ట్ వాడుతూ మెడిసిన్స్ అవి మన దగ్గర కిట్ వస్తది ఒకటి. ఆయిల్ అది ఇది పెట్టడానికి క్యాప్సూల్, టాబ్లెట్స్ అన్నీ ఉంటాయి. టెస్టోస్టెరాన్ లెవెల్స్ అవన్నీ ఓకే. ఇలాంటి క్యాప్సూల్ రూపంలో ఉంటాయి మనకు. అలాగే హల్వా రూపంలో ఉంటుంది. ఓకే. ఇవన్నీ ఏంటంటే ఎలాంటి మెడిసిన్స్ అంటే ఇప్పుడు మీరు ఎలా తిన్నారు అలా టేస్ట్ మెడిసిన్స్ ఉంటాయి. ఓకే. చాలా టేస్ట్ అంటే టేస్టీగా తింటూనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు అంటారు. ఉండాలి. టేస్ట్ ఓకే. ఉంటేనే ఏమవుతుందంటే ఏదైనా టేస్ట్ మంచిగా ఉంటే మన బాడీలో ఒక రకమైన సీక్రెషన్స్ వస్తాయి. ఆ హ్యాపీ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి మన బాడీలో. ఓకే. అది కూడా ఉండాలి. చేదు ముఖం ఎట్లా పెట్టుకుంటే అది కూడా కొంచెం ఉంటాయి. అందుకే మంచి మెడిసిన్స్ ఉంటాయి. కొంచెం ఎక్కడ అటు ఇటు ఉంటే కూడా మనం ట్రై చేస్తాం మంచిగా ఉండాలని వాడేటప్పుడు. ఓకే. సార్ ఇప్పుడు మిమ్మల్ని కలవాలంటే ఎలా సార్? మన దగ్గర యూజువల్లీ ఏంటంటే రైల్వే స్టేషన్ పక్కనే మనకు మన క్లినిక్ ఉంది. నాంపల్లి రైల్వే స్టేషన్. నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి బై వాక్ 5 మినిట్స్‌లో కూడా వచ్చేస్తారు మీరు. ఓకే. ఇంకోటి ఏంటంటే మనకు పల్లెటూరులో విదేశాల్లో ఉన్న వాళ్ళు ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే తీసుకుంటారు. కొంతమంది రాలేని వాళ్ళకి కూడా కొరియర్ చేస్తా అంటారు. ఆన్లైన్ కన్సల్టేషన్ కొరియర్ చేస్తారు. ఓకే. అలాగే ఏంటంటే కొంతమందికి వచ్చి కలుస్తానంటే డెఫినెట్లీ అపాయింట్మెంట్ తీసుకొని అతను వచ్చి కలిసి పర్సనల్లీ తీసుకువెళ్ళొచ్చు. ఓకే. ఏదైనా సరే మనకు అంటే తొందరగా డిసైడ్ చేసి ప్రాబ్లం వస్తే ఎంత తొందరగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటారో అంత తొందరగా మీకు రెస్పాన్స్ వచ్చేస్తుంది. దాన్ని డిలే చేస్తూ ఉంటే మీ ప్రాబ్లం ఎక్కువ అవుతూనే ఉంటుంది.